దేవుని వాక్యాన్ని వినే సమయం అయింది. దేవుని వాక్యాన్ని మనం విందాం క్లుప్తంగా. దైవగ్రంథమైన పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. మీరందరూ బైబిల్స్ తీసుకొని వచ్చుంటే దయతో ప్రేమతో దేవుని వాక్యాన్ని మీరు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. కూర్చోండి. వచ్చిన వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మేము పంచుకుంటాం. మీరు దేవుని వాక్యం మీద మనసుంచాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. 116వ కీర్తనలో దేవుని వాక్యాన్ని విందాం. మేము చెప్పే మాటలు ఎలాగున్నవో ఒకసారి కూర్చున్న వారు కూడా మీరు ఆలోచన చేయాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మన ప్రియులు దేవుని సేవకులు తమ్ముడు శ్యామ్ వారి తండ్రి గారు కొమ్మూజీ అహరోన్ రావు గారు ప్రభు నన్ను నిద్రించున్నారు. బైబిల్ ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందిన వ్యక్తి మరణిస్తే దాన్ని నిద్ర అని చెబుతుంది. ఎందుకు అలాగంటుందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. తర్వాత నాకంటే పెద్దవారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్య సందేశాన్ని వారి ద్వారా కూడా మనం విందాం. 116వ కీర్తన 15వ వచనం మీద మనసు పెట్టండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించాలి. భూలోకంలో విలువ కలిగిన ఏంటి చెప్పండి? బంగారం, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు కదా, ఇవన్నీ విలువ కలిగినవి. కానీ దేవుని దృష్టిలో విలువైంది ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. చాలాసార్లు మనం ఆలోచన చేయాలి ఎందుకు విలువైంది అంటే, లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. ధనవంతుడు లాజరు విషయంలో ఏం చెప్పాడు చెప్పండి? ఇతర వ్యక్తులు భూలోకంలో జీవిస్తా ఉన్నప్పుడు వారి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేశాడు. అక్కడ ఏంటన్నాయి అంటే, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు కొమ్మూజీ అహరోన్ రావు గారు ప్రభు నన్ను నిద్రించారు. ఇవన్నీ జరగకముందే ఏం జరుగుంటాయి అని ఆలోచన చేస్తే ఎందుకు ఆయన భక్తుల మరణాన్ని అంత విలువగా పోల్చాడు? మరణం వెనుకున్నటువంటి హిస్టరీ ఏంటి అని ఆలోచన చేస్తే అక్కడ చూడండి ఒకసారి ఏం జరిగిందో. 16వ అధ్యాయం 22వ వచనం లోకాసు వార్త. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడిన. ఈ ఏసీ బాక్సు రాకముందు రాత్రి బంధువులందరూ రాకముందు ఏం జరిగి ఉంటుంది చెప్పండి? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనుకోబడతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే యెహోవా భక్తులు. ఎవరైతే ఈ భూలోకంలో యేసు ప్రభుని నమ్ముకోకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, ఆయన దేవుడు అని విశ్వసించకుండా, దేవుడు అంటే కొన్ని క్వాలిఫికేషన్లు ఉంటాయి. దేవుడు అంటే పాపం లేనివాడు దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధుడు దేవుడు. దేవుడు అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు లేనివాడు దేవుడు. దేవుడు అంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు. దేవుడు అంటే మరణాన్ని జయించి లేచిన వాడు దేవుడు. ఒక విషయం చెప్పమంటారా? చాలా మంది మేము దేవుళ్ళు అన్నారు, కానీ ఎవరైనా మరణాన్ని జయించి లేచిన వారు ఉన్నారు. ఇక్కడ లాజరు దరిద్రుడు భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుని వాకిట్లో పండుకొని రొట్టె ముక్కలు దాగి ఊడ్చి వేస్తే అక్కడ ఆ రొట్టె ముక్కలు తిన్నాడు. కుక్కలు వచ్చి కురుపులు నాకిని. చనిపోయిన తర్వాత చూసారా జీవి మారింది? మార్గాలు. లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవదూతల చేత అతడు అబ్రహాము రొమ్మును అనుకొని ఉండటానికి పరదేశకు వెళ్ళాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కానీ ఏం జరిగింది చూడండి అక్కడ ఒకసారి. అక్కడే 22వ వచనం మళ్ళీ చదువుతున్నాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటా కోల్పోబడి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడు. భూలోకంలో ఉండగా యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఈ ధనవంతుడు పాపం మంచి ధనవంతుడే, ధనాన్ని నమ్ముకున్నాడు కానీ ఎన్నడూ దేవుని వైపు చూసిన వాడు
కాదు. నీకు ఇష్టం ఉన్న యేసు ప్రభు అంటే నీకు ఇష్టం ఉన్నా నువ్వు ఏ కులస్తుడు అయినా బాగా వినాలి. నువ్వు చనిపోతే ప్రతి మానవుడి ప్రపంచంలో ఎవరు చనిపోయినా వారి ఆత్మ దేవుని చేతిలో పడింది. నీకు యేసు ప్రభు అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ జరిగేదేందో తెలుసా? మన్ను అనేది వెనుకటి వలన ఏమైంది? మంటికో కాటికో వెళ్ళింది. కానీ ఆత్మ చెప్పాలి, దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలి వెళ్ళిపో. ఈ సత్యం మనం గమనించాలి. యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేకుండా ఉండొచ్చు, కానీ చనిపోయినప్పుడు ఏం జరిగింది చెప్పండి? చెప్పాలి, ఏం జరిగింది? నీకు ఇష్టం ఉండా లేకపోయినా నీ ఆత్మ ఖచ్చితంగా దేవుని చేతిలో పడిపోతుంది. తీర్పు ఉంది. బైబిల్ ఒక మాట రాస్తాడు, ఎబ్రీ పత్రిక 9:27, మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది, ఆ తర్వాత ఏముంది? తీర్పు ఖచ్చితంగా జరిగిద్దని లేకుండా చదివిస్తాం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది క్రిస్మస్ 25 వచ్చింది కదా, డిసెంబర్ వస్తుంది కదా దగ్గరలోకి, ఇంకా పశువుల తొట్టి పశువుల పాకలు చూసుకుంటున్నారు. ఇదే చిన్న బాలుడు అనుకున్నాడు. కాదు కదా, ఆయన పశుశాలలో పవళించాడు. ఓకే, ఆయన ఎక్కడ పుట్టాడు ఆలోచన చేయాలి. అర్థమైందా? చాలా మందికి ఇంక ఈ పండగలే చూసుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రెండవ రాకడలో ప్రభు రాబోతున్నాడు. వారి గురించి, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాశారు. ఏంటి అంటే, రేపు ఆర్భాటముతో ప్రధాన దోష శబ్దంతో దేవుని బోరతో పరలోకుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మా ప్రియులు అహరోన్ రావు గారు ప్రభు నమ్ముకొని ఉంటే, ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది ఉన్నాడు కనుక మొదట వాడు లేస్తాడని రాశాడు. ఆ మీద సజీవులమైన నిలిచి ఉన్న మనం వారితో కూడా ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. నేను ఇంతకు ఒక మాట చెప్పాను, నిద్ర అని బైబిల్ చెబుతుంది. చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి లోకాన్ని విడిచిపెడితే దాన్ని ఏమని చెప్పండి? ఒకసారి యోహాను సువార్త మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఏమన్నాడు? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుస్తున్నాడు, అతనిని మేలు కొలప. దానియేలు గ్రంథంలో కూడా రాశాడు, మరియు సమాధులు నిద్రించిన వారు అనేకులు మేలుకుంటారు. నిద్ర అని చెబుతుంది బైబిల్, పెట్టుకోండి. ఏం చెబుతుందంటే, ప్రభుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధంగా జీవించేవారు వారు కనుక చనిపోతే ఏముంది? ఇప్పుడు మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతనిని మేలు కొలప వెళుతున్నాను అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, ప్రభు బేతనీ గ్రామంలో మేలు కొలపడానికి వెళ్ళాడు కదా, అక్కడ చాలా మంది శవాలు ఉంటాయి కదా, అంతకుముందు చనిపోయి ఉంటారు లేదా? ప్రభు ఆ సమాధుల దొడ్లోకి వెళ్ళి కనుక శవాలారా లేచి రాండి అని ఉంటే ఏం జరిగేది? మన తాత వాళ్ళ తాత అందరూ లేచేవాళ్ళు. కానీ పేరు పెట్టి పిలిచాడు, ఏమని? లాజరు నిద్ర నుండి లేచామన్నాడు కదా. కనుక నిద్రపోయే వ్యక్తిని మనం లేపొచ్చు, నిద్రించినట్టు నటించినట్టు మనం ఎన్నటికీ లేపలేము. ఆ మాట గుర్తుంచుకోండి. ఇంకో మాట కూడా మీతో మాట్లాడాలని ఆలోచన ఉంది. ఇప్పుడు చాలా మంది నిద్రించారు. యేసు ప్రభు కూడా భూలోకంలోనికి కదా యెషయా గ్రంథంలో రాశాడు, ఏమని? ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద ఏముంది? మన సిలువలో మన పాప భారాన్ని మోసిన మన కన్నతండ్రి 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరికి బదులుగా సిలువలో యమన రక్తధారలు కార్చి ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. చాలా మంది మేము దేవుడు అని చెప్పుకున్నారు, కానీ ఎవరైనా లేచిన వాళ్ళు ఉన్నారు? మీరు చెప్పండి, ఎవరు లేచారు అసలు? ప్రథమ నిద్రించిన వారిలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 15వ అధ్యాయం 20వ వచనం మీద మనసు ఉంచండి. 15:20 చదవండి. ఇప్పుడైతే అన్నాడు, చూసారా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి. అదంటే క్వాలిఫికేషన్ దేవుడు అంటే. చాలా మంది మేము దేవుడు అన్నారు, కానీ ఇప్పుడు యెరూషలేము వెళితే ఆయన సమాధి ఖాళీ చేయబడింది. ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు, ఆయన పునరుద్ధానుడు. కానీ మానవుని యొక్క జీవితాన్ని ఆలోచన చేశారు ఎప్పుడన్నా? మానవుని జీవితం ఎలాంటిదంటే, మానవుడు జన్మతో పాపని బైబిల్ చదివిస్తా ఉంది. దావీదు రాజాయుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అన్నాడు. మానవుడి జన్మే పాప జన్మ. ఏదైనా పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? రోమపత్రిక 3:23 ప్రకారం మరణం. అలాగైతే మానవుడి పాపంలో మరణించడం ఇష్టం లేక దేవుడే మానవుడు అయ్యాడు.
ఈ సంగతి చాలా మందికి అర్థం కాదు. ఎందుకు మానవుడికి వచ్చాడు ఆయన? అదే కదా రేపు క్రిస్మస్. కోటి సూర్యుల వెలుగులో తేజస్సులో ఉన్న అమృతం కలిగిన వాడు, సమీపించరాని తేజస్సులో అమృతం కలిగిన దేవుడు మానవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఏం చేశాడంట? యోహాను సువార్తలో తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. అదే 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించింది. ఏలాగా మనకు కుమారుడు పుట్టాడు, మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. సిలువలో ప్రతి మానని పాప భారాన్ని ఆయన మోశాడు. మాత్రమే కాదు, ఆయన మరణాన్ని జయించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన పునరుత్థానం. అందుకే ఆ మాట రాశాడు అనమాట. ఇప్పుడైతే నిత్యనిచ్చిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్నాడు. ఓకే, మరి మనం కూడా లేపబడే అవకాశం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న జీవితాల్లో చూడండి, 23వ వచనం చదవండి, 15-23 త్వరగా. ప్రతివాడును తన వరుసలో బ్రతికించబడను, ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఏం చేస్తారంట? బ్రతికించబడతారు. ఇప్పుడు మనం బరియల్ కార్యక్రమానికి వెళ్తాం, మన ప్రియులు అహనోరావు గారిని తీసుకొని. మేము అక్కడ వాక్యం ఏం చెబుతామంటే, ఖచ్చితంగా ఈ వ్యక్తి ప్రభునందు చెప్పాలి. నమ్ముకోనుండి ప్రభునందు నిద్రించాడు, ఎన్ని బోట్లు రాసినా ప్రయోజనం లేదు. నిద్రించాడు, ఈయన లేస్తాడని చెబుతాం. అక్కడున్న జనం ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందయింది. శుభ్రంగా పొడవు 6 పెట్టి, వెడలు 3-4 పెట్టి గొయ్యి తీశారు. మనం సమాధి చేస్తాం, లేస్తాడని చెబుతారేంది? ఇప్పుడు ఒక ఆయన లేచిన ఆయన చెప్పాను. ఎవరైనా? పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఈయన కూడా లేస్తాడని చెప్పాను అనుకోండి, మీకేమనిపించింది? ఎట్లా లేస్తాడు? ఏంటి ఈయన చెప్పేది వాక్యం? ఏం చెబుతున్నాడు ఈ పాస్టర్ గారు అనుకుంటాడు. ఆయన లేస్తాడా లేవడా? లేవటానికి ఆధారాలు ఉన్నాయా లేదా? బైబిల్ మనకి ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడండి, అక్కడే 15వ అధ్యాయం, ఎటు తిప్పొద్దులే కానీ 35వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. కొరింథీ సంఘంలో ఒకటికి అనుమానం వచ్చింది, సచ్చినోడు ఎట్ట బ్రతుకుతాడని అని అడుగుతున్నాడు. చూడండి అక్కడ 15:35. అందుకు అనుమానం వచ్చింది, సచ్చినోడు ఎట్ట బ్రతుకుతాడు, ఏం చెబుతున్నారు పాస్టర్ గారు అని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే మృతులు ఎలాగూ లేతురు, మళ్ళీ వాళ్ళకి ఎలాంటి శరీరం వచ్చింది అడుగుతున్నాడు ఇక్కడ. అని ఒకడు అడుగును. ఓకే, 36వ వచనం చూడండి. 36 నువ్వు చదవ, ఇక్కడే కూర్చుంటా. ఓ అవివేకి, నువ్వు ఇచ్చినది చచ్చితేనే గాని విత్తనం వేస్తాడు రైతు. ఏం చేస్తాడు? 3వ రోజు 5వ రోజు ఏం చేస్తాడు? ఆ విత్తనం భూమిలో పడి అది చనిపోయిన తర్వాత ఏం జరిగింది? అది అలాగనే అక్కడ బైబిల్ ఏమి రాశాడు చూడండి. 37వ వచనం చదవండి. నువ్వు విత్తినది చూడగది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజని విత్తుస్తున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటం లేదు. చూసారా? అక్కడ 38వ వచనం, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరమును ఇచ్చును అంటూ 42వ వచనంలోకి వద్దాం, మీకు అర్థం కావాలి కదా. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా. క్షయం అంటే నశించిపోద్ది. 40 సంవత్సరాలు వచ్చిన కళ్ళు కొద్ది కనపడవు, ఇవన్నీ తెల్లంగా అవుతా ఉంటాయి కదా. ఏమైపోతుంది? శరీరం క్షయము, ఇది నశించిపోయేది. రేపు ఆయన మనకి ఈ దేహంతో మళ్ళీ తిరిగి అహరోన్రావు గారు బ్రతకాల్సిన పని లేదు. దేవుడు మహిమా దేహాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఎలాంటి దేహం వచ్చిందో సేమ్ సమరూపమైన దేహాన్ని ప్రియులకి ఇవ్వబోతున్నాడు. అది గుర్తుంచుకోండి. ఈ దేహం మనకు ఉంటాయి, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, లేని జబ్బులు ఉండదు. కానీ ప్రభు ఇచ్చే దేహానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు కదా. అర్థమైందన్నమాట. అలాంటి మహిమా దేహాన్ని ప్రియులకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అక్కడ చూడండి, ఒక మాట ఏం రాశాడు? మృతుల పునరుద్ధానం అలాగే 42వ వచనం చదువుతున్నాను, 15:42. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపడు. క్షయమైనది నశించిపోయేది ఎత్తబడింది, కానీ ఎన్నడూ నశించిపోని శరీరాన్ని, మహిమా దేహాన్ని ప్రభు ఇవ్వబోతుంది. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు చనిపోవటం ఎందుకు, మన రక్త సంబంధులు చూడండి, భర్త భార్య ఒకడు చనిపోయారు అనుకోండి, ఏమనిపించింది? బ్రతుకుంటప్పుడు భార్య భర్తేలండి. బైబిల్ అందుకే సావు ఖాయం, సంసారం ఖాయం అంటే ఎప్పుడైనా ఏది ఖాయం? సావే ఖాయం. భార్య భర్తలు ఒకటి చనిపోతే రెండో వాడి పరిస్థితి ఎట్లా చెప్పండి. మీరు అనొచ్చు, చనిపోవటం ఎందుకు, మనందరూ ఏడటం ఎందుకు, ఈ బాధ ఎందుకు అనిపించింది, అనిపించింది. కానీ చనిపోకపోతే మనం పరలోకానికి వెళ్ళం. ఒక మాట మీకు అక్కడే గుర్తు చేస్తా చూడండి, 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, రక్తమాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి వీలు
లేదు, చూడండి రాశాడు అక్కడ 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. సరే, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని నాకని చూడండి, ఆయన రక్తంలో కడగబడి సమాధి చేయబడిన వాళ్ళు దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు, ఒక మర్మాన్ని చెబుతున్నాడు. మరి నమ్ముకోకపోతాని అంటే లేవటానికి వీలు లేదు. దానియేలు గ్రంథంలో రాశాడు, కొందరు నిత్య జీవం అనిపించడానికి, కొందరేమో నిందల పాలవటానికి, కొందరు మిక్కిలి ఏలుగా ఉండటానికి లేపడతారు. గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి ఏమో రాశాడు ఒక మాట, అక్కడే 52వ వచనం, 51, 52 కలిసి ఉంటే చూడండి. 15:51. ఇదిగో 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 మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. వినాలి, రాకడలో క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చేటప్పుడు మనందరం చనిపోయే అవకాశం లేదు. ప్రపంచం అంతా నాశనం కాదు, అది వాక్యం చెబుతుంది చూడండి. మనమందరము నిద్రించము గాని, నిమిషములు ఒక రేపపాటున కడబోరం రోగు గాని మనమందరం మార్పు పొందుదము, బోరం రోగును మృతులు అక్షయులుగా. అరే ప్రభు నమ్ముకోనుంటే లాస్ట్ ఛాన్స్ కొట్టేశారు అంటున్నారు అందరూ. ఏ ఛాన్స్? క్రీస్తు ప్రభు వారి శిలువలో ప్రాణం అర్పించేటప్పుడు దొంగకి ఏం దొరికింది చెప్పండి? దొంగ ఏమన్నాడు? తండ్రి, పక్కనుండ ఎదురుగా ఉన్న దొంగను గద్దించి, ఇది మనకు తగుమాని వేరా, మనం దొంగలం, కానీ ఈయన ఏ పాపం పేరు కానీ పావనమూర్తి, తండ్రి నీవు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను ఒక్కసారి కదా. వెంటనే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో. ఒక్క మాట. శిలువలో బాప్తీసం తీసుకున్నాడు, మరి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. బాప్తీసం అంటే అర్థం ఏంటంటే బహిరంగ సాక్ష్యం. నా జీవితాన్ని, పాప జీవితాన్ని నీటి సమాధి చేసి నూతనంగా నేను పుడుతున్నాను అని అర్థం. సాక్ష్యం అంటే అర్థమైందన్నమాట. కనుక ఆలోచించండి, యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి మన ప్రియులు యేసు ప్రభు దగ్గర తన పాప జీవితాన్ని యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయం అది విశ్వసించిన ఎడల ఒక మాటే, నేను పాపినట్టే చాలు, నా పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టావు, నీ రక్తాన్ని ఈ భూమి మీద కార్చావు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి చాలు. ఇంకో మాట కూడా మీకు నేను ఆలోచన చేస్తున్నాను, వినండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమంటే, ఎవరన్నా ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు కనపడ్డారా, లేపబడ్డారా? యేసు ప్రభు శిలువలో ప్రాణం అర్పించినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? మనం వాక్యం వింటాం కానీ ఏది మనం గుర్తుపెట్టుకోం. ఎప్పుడో బైబిల్ తెరిచే వాళ్ళు ఉంటారు, రోజు బైబిల్ చదివే వాళ్ళు కూడా కనపడరు. మనకి స్పష్టంగా రాశాడు ప్రభు మరణించినప్పుడు ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త రండి ఒకసారి. మత్తయి సువార్త చివరి అధ్యాయంలోకి రండి. 27వ అధ్యాయం 50వ వచనం చదువుతున్నాం. 27:50. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. ఓకే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగాను, భూమి వణికెను, బండలు బద్దలైన, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడిని. చూడండి, బైబిల్ చూడండి. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చూసారా ప్రభునందు ప్రియులారా? ఇంకో మాట కూడా మీతో నేను పంచుకుంటాను. ఇక ఇద్దరు దైవజనులు చెప్పాలి వాక్యం. ఏమంటే పాస్టర్ గారు ఇంతగా చెప్పారు, యేసు ప్రభుని నమ్ముకోకపోతే పాతాళం ఉంది, నరకం ఉంది, ఆరని అగ్ని ఉంది. ఆత్మకి ఏ యుగంలో మనం ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటూ చనిపోయినా, నమ్మకుండా చనిపోయినా కూడా ఆత్మకు మరణం లేదు. ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకంటే నేల మట్టితో నన్ను చేసి దేవుల్లో ఉన్న జీవవాయువును ఆ మట్టిలోని కూదినప్పుడు నరుడు జీవించే ఆత్మ. ఒక వ్యక్తి పాప జీవితం నుండి మరలే ప్రభు నమ్ముకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పరదేశకు వెళ్తాడు. ఎరిగి కూడా నమ్ముకోలేదు అనుకోండి, ఆ వ్యక్తి పాతాళానికే వెళ్తాడని ధనవంతుడు లాజరు విషయంలో ప్రభు వారు ఉపమానంగా జరిగిన విషయాన్ని లోకాసు వార్తలో మనకు చెప్పేశారు. ఇప్పుడు మరణించిన తర్వాత మీరు అనుకుంటారు, ఇప్పుడు ఎవరన్నా లేపబడ్డారా? మృతుల పునరుద్ధానం ఉందని చెబుతున్నారు కదా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఈ ఒక్క మాట చెప్పి నేను కూర్చుంటాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఇంకా 2 minutes ఆపుతాను. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. 17వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం చదువుతున్నాను. పునరుద్ధానం ఉంది అంటానికి రుజువు బైబిల్లో చూపిస్తున్నాను చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన
యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లని వాయును. ఇదిగో చదవండి అక్కడ, మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో. ఎప్పుడు సన్నివేశం ఇది? ఇప్పుడు రూపాంతర కొండ మీద ప్రత్యక్షం అయ్యారమ్మా. అర్థమవుతుంది వాక్యం. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు రూపాంతర కొండ మీద ప్రభుతో కదా మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? ఏలి ఎలాగ చనిపోయాడు, మోషే ఎలాగ చనిపోయాడు. మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. దేవుడే ఆయన చేతులతో సమాధి చేసినట్టుగా ఆలోచన ఉంది పండితుల అభిప్రాయం. ఏలియాను సుడిగాలి చేత కదా వాళ్ళు రూపాంతర కొండ మీదకి వచ్చారు. ఇప్పుడు అంటే ఇప్పుడు పునరుద్ధానం ఉందా లేదా చెప్పండి? భయపడాల్సిన పని లేదు. ఇటు చూడండి, పునరుద్ధానుడు మన ప్రభు. మనకి మృతుల పునరుద్ధానం ఉంది. చనిపోయిన వారు రేపు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతారు? లేపబడతారు కదా. ఎట్లా లేపబడతారంట? తెస్సలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకుండి ప్రభు దిగొచ్చును. క్రీస్తు నందుండి లేకుండా చనిపోతే మాత్రం ఇబ్బంది. అందుకని కొమ్ముజీ అహరోను గారు ప్రభు నందు నిద్రించారు కనుక, ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇది మిక్కీలు అనుకూలమైన సమయం. బంధువులుగా మనందరం ఈ స్థలానికి వచ్చాం. ప్రభుని నమ్ముకోకపోతే ఎరిగి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎరిగి రేపు ఏడుస్తారు. ఇప్పుడు అర్థం కాదు. ఏమన్నా వచ్చావా? రేపు చూస్తావుగా. ధనవంతుడు కూడా అట్నే అనుకున్నాడు. అర్థమైందా? రేపు ఏడవాల్సి వచ్చింది. ఎరిగి వాక్యం విని కూడా యేసుప్రభుని నమ్ముకోకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, పాప జీవితాన్ని భూలోకంలో బ్రతికుండగా ఒప్పుకోకపోతే రేపు ఏడవాలి. ఎలాగ ఏడవాలి? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. 5:12 సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఎక్కేడుస్తున్నాడు చూడండి ఇక్కడ. అయ్యో అన్నాడు కదా. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతేని, నా ఉపదేశకులకు నేను చెవి ఎక్కలేదు. ఏదో కొమ్ముజి అహరోన్ రావు గారిని చూడాలని వచ్చాను కానీ వచ్చేవి మంచిదే. వాక్యం విన్నావు, హృదయాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, క్రీస్తు ప్రభు నీ పాపాల కొరకు ఈ లోకంలో మరణించి సమాధి చేయబడిన 3వ దినము లేచాడు, ఆయన పునరుద్ధానుడని నువ్వు నమ్మకపోతే ఎరిగి పాతాళానికి వెళ్ళాలి. పాతాళంకి వెళ్ళిన తర్వాత సంగతులు ఏంది? ఏడ్చినా, పళ్ళు కొరుక్కున్నా, రొమ్ము కొట్టుకున్నా ప్రయోజనం ఏమీ లేదు. ఏడవలసిందే. నువ్వు కన్నీరు కార్చినా ప్రయోజనము లేదు. అక్కడి నుంచి బయటకు తెచ్చేవాళ్ళే లేదు. అందుకే ప్రభు అన్నాడు, పాతాళాన్ని తప్పించేది మన ప్రభువే. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడపు తండ్రి వద్దకు వెళ్ళలేదు. కనుక అయ్యో, నేను ఉపదేశాన్ని త్రోసేశాను, వాక్యం చెప్పారు, ఏందో అనుకున్నాను. ప్రభుకు హృదయాన్ని ఇవ్వకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నమ్ముకోవచ్చులని వాయిదాలు వేసుకుంటే చెప్పండి, అన్నిటికీ గ్యారెంటీ ఉంది, మానవుడికి మాత్రం గ్యారెంటీ లేదు. ఒక్క నిమిషానికి ప్రపంచం మొత్తం మీద 83 మంది చనిపోతున్నారు. ఒక రోజుకు 1,20,000 మంది చనిపోతున్నారు. ఇంకా దేవుడు మన సజీవ లెక్కలు ఉంచారు. కరోనాలో ఎన్నో లక్షల మంది చనిపోయారు. ఇంకా ప్రభువు నమ్మకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి. దేవుడు తన మాటలను దీవించునుగాక.